వైద్యం చేయించుకునేందుకు ఆసుపత్రులకు వెళ్తే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు దొరకడం లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఉస్మానియా గాంధీలతో పాటు ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య చికిత్సల కోసం వెళ్లే వారికి మందులు దొరకడం లేదని ప్రభుత్వ తీరును ఎండగట్టారు. రాష్ట్రంలో పారిశుద్ధ్యం పడికేసిందన్న హరీష్, గ్రామాలు మున్సిపాలిటీల్లో ఎక్కడ కూడా చెత్త ఎత్తే పరిస్థితి లేదని ఆయన స్పష్టం చేశారు. స్వయంగా జీహెచ్ఎంసీ కమిషనరే మా ఇంట్లో చెత్త తీసుకెళ్లడం లేదని చెప్పారన్నారు హరీష్ రావు. మీరు ఏ పత్రికనే తీసుకోండి పైసా, ప్రతి పత్రికలో నేను చూస్తున్నా, అయితే ఫ్రంట్ పేజో లోపల పేజో కానీ వార్తలు ఉన్నాయి ప్రజలు విషజ్వరాలతో బాధపడుతున్నారని. ఇలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేవు పైసా. లాస్ట్కి పోతే ఉస్మానియా ఆసుపత్రి ప్రాంగణంలో 3 ప్రైవేట్ మెడికల్ షాపుల్లో విపరీతంగా ప్రజలు ఇలా మందులు కొనుక్కునేటువంటి పరిస్థితి. గాంధీ ఆసుపత్రిలో ఏ మెడిసిన్స్, సింపుల్ మెడిసిన్స్, క్లోరోమోజల్, NAC 40 mg, గ్లైకోమైట్, ఫ్లెకంజోల్, పారాసిటమల్ లిక్విడ్ 10 mg, అటినాస్ 10 mg, సారావెట్ క్రీమ్, ఆయింట్మెంట్, అమెక్సోక్లిప్, పెంటాష్ డిజైన్, కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పుల మందులు, ఈ మందులు లేవు దవాఖానలో. అసలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులే లేవు, బయటకు రాసే పరిస్థితి వచ్చింది. మీరు రివ్యూ చేయాల్సింది ఏంది? ప్రజల ఆరోగ్యం కంటే ముఖ్యమైనది ఏంటిది? ఇవాళ ఎక్కడ చూసినా రాష్ట్రంలో పూర్తిగా పారిశుద్ధ్యం పడకేసింది. గ్రామాల్లో కానీ మున్సిపాలిటీల్లో ఎక్కడ కూడా చెత్త ఎత్తే పరిస్థితే లేదు. జీహెచ్ఎంసీ కమిషనరే చెప్తుంది కదా, నా ఇంట్లోనే 3 రోజులు చెత్త ఎత్తలేరని. ఇక ప్రజలు కూడా పట్టించుకోవాలి.